నమస్కారం, వెల్కమ్ టు ruchilu.com. ఇక్కడ నా దగ్గర కొన్ని ఆకుకూరలు ఉన్నాయి. దీంతో ఏదైనా క్రియేటివ్గా చేద్దాము. నా ఓన్ డిష్గా మన దగ్గర ఇక్కడ మెంతికూర ఉంది, తోటకూర ఉంది అండ్ పాలకూర కూడా ఉంది. సో కొంచెం ఫైన్గా చాప్ చేసుకున్నాను నేను దీన్ని. ఒక్కొక్క కట్టే మిగిలాయి యాక్చువల్గా, ఎందుకంటే అన్ని ఆకుకూరలు కలిపేసి తింటే ఇంకా హెల్తీగా అయిపోవచ్చు. ఉట్టి పాలకూర ఏం తింటాం, ఉట్టి తోటకూర ఏం తింటాం, సింగిల్గా ఉట్టి మెంతికూర ఏం తింటాం. సో ఇందులో అన్నీ కలిపేసి ఉన్నాయి ఆకుకూరలు, తోటకూర, మెంతికూర, పాలకూర. సో దీంతో మనం సంథింగ్ డిఫరెంట్గా పకోడీ చేద్దాం. రొటీన్గా పకోడీలు అన్నీ ఉంటాయి కదా, దీంతో డిఫరెంట్గా చేద్దాము. సో ఆకుకూరలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఎక్కువ బేస్ ఆకుకూరతో పెట్టేస్తాను నేను పకోడీకి, బాగుంటుంది. సో ఆనియన్ పకోడీకి ఎలా ఎక్కువ బేస్ ఆనియన్ ఉంటుందో, సో అలా ఈ మెంతికూర, తోటకూర, పాలకూరని ఎక్కువ బేస్గా పెట్టేద్దాము. ఇందులో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసేస్తున్నా. ఇక్కడ కార్న్ఫ్లవర్ మనకి రెడీగా ఉంది. అండ్ కార్న్ఫ్లవర్ యూజువల్గా బైండింగ్ ఏజెంట్ కదా, సో అది. అండ్ మైదా పిండి కూడా ఉంది ఇక్కడ రెడీగా. ఒక 2-3 స్పూన్స్ అందాజుతో వేసేసుకుందాము. ఇది రెండు వేసేది బేసిక్గా బైండింగ్ కోసమే, ఈ కార్న్ఫ్లవర్ కానీ మైదా కానీ. ఇది ఇక్కడ పక్కన పెట్టేసి ఫైన్గా చాప్ చేసుకుందాం ఒక 2-3 మిర్చీస్. బికాజ్ కారం ఎక్కువ వేయకుండా గ్రీన్ చిల్లీస్ని మనం ఫైన్గా చాప్ చేసేసుకుంటే బాగుంటుంది, అక్కడక్కడ ఈ చిల్లీస్ తాకుతూ. గ్రీన్ చిల్లీస్ వేసేద్దాము. అండ్ ఆనియన్ కూడా వేసుకుందాం ఒకటి. ఆనియన్స్ని కూడా ఫైన్గా చాప్ చేసేసుకుందాం. ఇట్స్ అప్ టు యూ అండి. ఆకుకూరలో ఆనియన్ వేస్తే కూడా బాగుంటుంది. ఇంకా గ్రేటెడ్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు, హెల్దీగా ఉంటుంది. ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్. అక్కడక్కడ ఆనియన్స్ తాకుతుంటే ఫైన్గా చాప్ చేసి భలే ఉంటుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము, జింజర్ గార్లిక్ పేస్ట్. కారం ఆల్రెడీ మనం ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి చేసాం కాబట్టి ఒక 1/2 స్పూన్ సరిపోద్ది అనుకుంటున్నాను. మీ అందాజుతో వేసేసేయండి. గరం మసాలా కొంచెం అలా వేద్దాము, ఆ టేస్ట్ అనేది భలే ఉంటుంది. ధనియా పొడి ఒక 1/4 స్పూన్ అలా రఫ్గా వేసేసుకోండి, సరిపోద్ది. అండ్ హల్దీ లిటిల్ బిట్, కొంచెం ఉప్పు లేకపోతే ఏ డిష్ పర్ఫెక్ట్ ఉండదు. సో అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు చక్కగా దీన్ని మనం వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసేద్దాము. మనకి ఆకుకూరల నుంచి ఆల్రెడీ వాటర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోద్ది. కొంచెం మైదా యాడ్ చేస్తున్నాను నేను మళ్ళీ. కొంచెం మైదా, ఇంకొక స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసేసాను. జస్ట్ స్టార్ట్ మిక్సింగ్ ఇట్. హెల్దీ పకోడీ, బికాజ్ ఇందులో అన్ని ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి. ఓకే, డీప్ ఫ్రైడ్ అవుతుంది కాబట్టి అంత హెల్దీ కాదనుకోండి. కావాలైతే మీరు టిక్కీస్లా కూడా చేసుకుని షాలో ఫ్రై చేసుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు డీప్ ఫ్రై ఎంజాయ్ చేయాలి. రైనీ సీజన్లో అలా వర్షం పడుతున్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు అలా వేడివేడి మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది. సో అలా ఆహా, చూసుకొని వేసుకోండి. తక్కువ పడితే కనుక మైదా పిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ, మైదా పిండి లేకపోతే మీరు గోధుమ పిండి కూడా వేసేసుకోవచ్చు. ఆర్ ఈవెన్ శనగపిండి కూడా వేసుకోవచ్చు. శనగపిండి ఎందుకు అవాయిడ్ చేశానంటే శనగపిండి వల్ల కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. మైదా పిండి కూడా హెల్త్కి అంత మంచిది కాదు, కానీ ఎప్పుడన్నా ఒక్కసారి ఇవి చేసుకుంటే బాగుంటుంది. రెడీ అయిపోయింది. దీన్ని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. ఇలా పక్కన పెట్టేసి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసేసుకుందాం. పాన్ అండ్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకుందాము. ఎప్పుడన్నా ఒక్కసారి పర్వాలేదు, మనం డీప్ ఫ్రై తింటే ఏం కాదు. అండ్ రైనీ సీజన్లో ఇంకా చక్కగా వేడివేడి మిర్చి బజ్జీ అలా రోడ్ సైడ్ వెళ్తుంటే ఆ కట్లెట్కి ఎలా టెంప్ట్ అవుతాము. సో ఇలా హెల్దీగా చేసుకోవచ్చు. ఓకే, ఈ బ్యాటర్ వచ్చేసి హెల్దీ, డీప్ ఫ్రై అంత హెల్దీ కాదనుకోండి. సో ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కేసింది. పకోడీలా వేసేసుకుందాము. ఇప్పుడే నేను టెంప్ట్ అయిపోతున్నాను తినేయడానికి, ఎప్పుడెప్పుడు తింటానా అని. ఆహా,
బుజ్జి బుజ్జి పకోడీలు వేసుకుందాం. సో దట్ చిన్నపిల్లలు ఆకుకూర తినకుండా ఇలా పెట్టేయచ్చు మనం. అన్ని లీఫీస్ వెజిటేబుల్స్ కలిపేసి వారానికి ఒకసారి పర్వాలేదు ఇలా పకోడీ డీప్ ఫ్రైడ్ ఇస్తే. పెద్దవాళ్ళకి కావాలైతే మనం టిక్కీ చేసి ఇచ్చవచ్చు, షాలో ఫ్రై చేసేసి. అండ్ చిన్నపిల్లలకి ఇస్తున్నప్పుడు కావాలైతే మనం మిర్చిని అవాయిడ్ చేయొచ్చు, గ్రీన్ చిల్లీస్ని. ఉట్టి కొంచెం కారం పొడి వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ వాళ్ళకి అక్కడక్కడ వచ్చేసి తాకి ఎందుకు. ఇందులో గ్రేటెడ్ క్యారెట్, బీన్స్, బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. కానీ అలా వేసుకోకుండా ఇలా చేసుకుంటే కొంచెం హెల్దీగా ఉంటుంది అన్నమాట పకోడీ. హెల్దీ పకోడీ మనకి రెడీ అవుతుంది. ఇంకొంచెం కలర్ రావాలి. ఆల్రెడీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుంది. బికాజ్ అన్నీ పచ్చివి వేసాం కదా మనం ఇందులో. ఇంకొంచెం సేపు అవి అలా ఆయిల్లో ఫ్రై అవుతే ఇంకొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. నేనైతే నాన్ స్టిక్ ప్యాన్స్ అవాయిడ్ చేస్తాను, ఇలాంటి కడాయిస్ యూస్ చేస్తాను. ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్స్లో తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేదో జనరల్ ప్యాన్స్ నార్మల్ మనం అప్పటి కాలపే వాడడం బెటర్ యాక్చువల్గా చెప్పాలంటే. కలుపుతుంటేనే క్రిస్పీనెస్ టక్ 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 చూస్తున్నారా సౌండ్ వస్తుంది. డీప్ ఫ్రైడ్ అయిపోయాయి. కలర్ చూసుకొని తీసేసుకున్నాం ముందే. మళ్ళీ ఎక్కువ కలర్ వచ్చినా బాగుండదు, గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకొకసారి వేసుకుందాము ఇంకొంచెం. హాట్గా చేసుకోవడంలో ఆ మజానే వేరే ఉంటుంది. అండ్ దట్టు మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఆకుకూరలు అనేది క్లీన్గా నీట్గా ముందే క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటాం. అదే బయట అయితే ఇంత నీట్గా క్లీన్ చేయరు, వాళ్ళు రఫ్గా క్లీన్ చేసేస్తారు అండ్ వాటర్లో ఇలా డిప్ చేస్తారు అంతే. ఎక్కడ పురుగులు ఉన్నాయో అని తెలియదు. అండ్ రైనీ సీజన్లో ఆకుకూరని కరెక్ట్గా మనం క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. బికాజ్ వర్షానికి మట్టి కూడా ఎక్కువ ఉంటుంది అండ్ దుమ్ము పురుగులు కూడా ఉంటాయి వాళ్ళు వాడే కెమికల్స్కి. ఈ ఆకుకూరని మనం అలా మిక్స్ చేసేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసేసుకొని స్టఫ్ చేసేసుకొని ఆకుకూర లీఫీ పరాటా కూడా చేసేసుకోవచ్చు. హెల్దీ పరాటా రెడీ అయిపోతుంది. ఇలా కాకపోతే ఇంకొంచెం కలర్ రావాలి. కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో. ఇట్స్ గుడ్. హాట్గా ఉంది, బాగుంది. కచప్తో ఇంకా బాగుంటుంది. అండ్ మనం ఎక్కువగా మైదాపిండి వాడలేదు, జస్ట్ 2-3 స్పూన్స్ మైదాపిండి, 2-3 స్పూన్స్ కార్న్ఫ్లవరే వాడాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. మైదాపిండి వాళ్ళు ఎప్పుడో ఒకసారి తినొచ్చు అనుకున్న వాళ్ళకి ఇది ట్రై చేసుకోవచ్చు. ఇవి కూడా రెడీ అయిపోయాయి. ఇందాకటివి కొంచెం ఎక్కువ కాలాయి, ఇవి కరెక్ట్ కన్సిస్టెన్సీ, కరెక్ట్ రంగు వచ్చేసింది వీటికి. ఇప్పుడు తీసేద్దాం. వీటిని గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది. ఆర్ ఎక్కువగా ఇంకొంచెం కలర్ వచ్చి ఆర్ ఇంకొంచెం కలర్ రావాలనుకునే వాళ్ళు అలా కూడా తినొచ్చు, క్రిస్పీగా బాగుంటుంది. చూస్తూనే ఎంతో నోరూరిచ్చేస్తుంది. టెంప్టింగ్గా ఆనియన్ అలా కనిపిస్తూ ఫ్రై అయింది అండ్ ఆకుకూర కూడా ఫ్రై అయింది. పకోడీ రెడీ అయిపోయింది. కొంచెం కెచప్తో గార్నిష్ చేసుకున్నాం. అక్కడక్కడ అలా అలా కెచప్ డ్రాప్స్. కెచప్ ఇష్టం లేని వాళ్ళే అవాయిడ్ చేసేయండి. ఆహా, రెడీ అండ్ లుక్స్ యమీ. హాట్గా ఉంది. పాలకూర, మెంతికూర, తోటకూర పకోడీ టేస్ట్ చేసి చెప్తాను. కెచప్లో అదిగా ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సూపర్. ఓహా, క్రిస్పీగా అండ్ తోటకూర, మెంతికూర, ఆకుకూర, పాలకూర అన్నిటి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది.
చాలా బాగుంది.